కృష్ణారెడ్డి హలో ఏపీ హలో ఏపీ మీద పడబాలి బాబు నువ్వు కూడా జోషో ముళ్ళు ఒక్కటి కూడా సరిగా లేదు, గుంతలు వాటర్ వస్తే ఫుల్ నిండిపోతే పై దాకా వస్తాయి. ఈ పైపులు మొత్తం ఇక్కడ పొలాయి మొత్తం దొంగలు ఎత్తుకుపోయారు. ఇల్లు ఎంత బాగా కట్టారు, కానీ టీడీపీ ప్రభుత్వం ఇల్లు చాలా బాగా కట్టింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లుని ఇలా నాశనం చేసి పెట్టింది. చూడండి, ఇక్కడ ఫ్యాన్లు ఇచ్చారు, ఫ్యాన్లు దొంగతనాలేని ఈ చిన్న చిన్నవి కూడా దొంగతనం చేసి అమ్ముకుంటుంటే ఏందే మీది కొడలు 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 మాటిస్తా ఉంటాం కాదు. ఇగో ఈ కాపాడుకోండి. ఫస్ట్ మాట్లాడుతున్నారు, తాగి కూడా దొంగతనం చేసి అమ్ముకొని తిన్న దౌర్భాగ్య పరిస్థితి చూడండి. పాతినం చేసేసారు డోర్లను కూడా పాతినం అన్ని డోర్లు నాశనం చేసి దీంట్లో ఉన్నాయని ఎక్కడ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. కానీ ఆయన ఏం చేశాడంటే సింగిల్ బెడ్రూమ్ వరకే ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఏమో దానికి కట్టాల్సిందే అని అన్నారు. సరే మళ్ళీ లోన్ శాంక్షన్ అవుతుంది కదా అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవ్వదు అని అన్నారు. అది పెట్టింది ఎప్పుడు 5 సంవత్సరాల కిందట. ఏజ్ అవ్వదు అని అంటే మనం మాతో తప్ప సార్. ఇప్పుడేమో 3,15,000 కట్టండి, కడితేనే మీకు ఇస్తాము, లేకుంటే క్యాన్సిల్ చేస్తాము అని బెదిరిస్తున్నారు ఫోన్లు చేసి. ఏమంది జగనన్న మందు, మళ్ళీ సిగరెట్లు, ఓకే, మళ్ళీ వాటర్ ప్యాకెట్లు. మీరు మాత్రం ఈ రాయల్ ప్యాలెస్ వీళ్ళకి ఇచ్చి మీరు ప్యాలెస్ లో ఉండండి, వీళ్ళు ఏమైతే పడేయండి. జగన్ గారు ఏంటండి ఇది? ఏమిది? ఏదో బూమ్ బూమ్ అంట ఏందో. ఇవన్నీ ఏంటండి? ఏంటండి చచ్చిపోతారు సార్ ఇది? ఏంటి సార్ ఈ ఇల్లులేంటి? ఇక్కడ జరిగే ఏంటి? హ్యాపీగా అసలు ఎంత చల్లగా ఉంది తెలుసా, ఇంట్లో చాలా చల్లగా ఉంది. సో అలాంటిది చల్లగా ఉండే ఇల్లుని వాళ్ళకి ఇవ్వకుండా అసలు నాశనం చేశారు కదండి. అసలు ఏంటండి ఇది? అదే మాకు ఇక్కడ ఉండడానికి కూడా ఏ టైంలో మీరు పక్కన పడుతుంది ఏ టైంలో భయం ఎట్లేదా? ఎవరు ఏం చేస్తారు? నైట్ 6 గేట్లు వేసుకొని భయపడి ఇంట్లో కూర్చోంటాం. అంటే ఎవరైనా వచ్చి డోర్ కొట్టు కూడా ఆడవాళ్ళు తిరగాలన్నట్టు కూడా భయపడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం అండి. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? స్వేచ్ఛగా తిరగాలి. అసలు లేడీస్ చేత అసలు ఏంటండి అంత జగమే అన్న. అందరికీ పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. రూపాయికే ఇల్లు అన్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లు ఇచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ.
ఆ కళని కలగానే మిగిలిచ్చారు. ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు, ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లుల మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను 10 సార్లు చెప్తా. బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు. ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? ఒక మనిషి మైండ్ నుంచి ఆలోచిస్తే, మనసులో నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. ఏది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు. 9 అంకణాలు అన్నావు. ఎంత 7 ఇచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుకో, వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. అదేనంటే ఎవరైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు సార్, ఆ రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షల ఇల్లుకి రంగులు కొట్టున్నారు చూసారా? ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. అవి చేయడం చేత కాదు. రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్ల డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది? పోస్టర్లు వేసుకుంది ఎవరి డబ్బు? ఆ పోస్టర్ డబ్బులు ఇచ్చినా కూడా చాలామంది పేదవాళ్ళ బతుకులు బాగుండేది తెలుసా? అవి ఆలోచించండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏదో అంటుంటారు చాలామంది. ఆయన ఎవరో పేరున్న నాని, పేరు లేని నాని, ఏం పేరు అయింది? పేర్లు నాని. ఆ పేర్లు నాని గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో? మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు.